నా పేరు రూప. నేను ఈరోజు మటన్ బిర్యానీ చేయబోతున్నాను. ఈలెక్స్ కుక్వేర్లో. నేను హైదరాబాద్ 9th బ్రాంచ్ నుంచి జయా ద్వారా వచ్చాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. మటన్ అండి, దావత్ రైస్, పుదీనా కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ధనియా పౌడర్, పెరుగు, ఆనియన్ ఫ్రై, మిర్చి, చిల్లీ పౌడర్, గరం మసాలా, హోల్ గరం మసాలా, సాల్ట్, పసుపు, జీలకర్ర పౌడరు, లెమన్, సాఫ్రాన్, ఆయిల్, గీ. ఇప్పుడు మనం మిక్సింగ్ చేద్దామండి. బౌల్ తీసుకొని మటన్ వేసుకుంటున్నాను. టెండర్ మటన్ అండి, చాలా బాగుంది మటన్. ఈలెక్స్ కుక్వేర్లో అయితే బిర్యానీ చేయడంలో చాలా బాగా అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ నేను సాల్ట్ వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. దాని తర్వాత పసుపు అండి, దాని తర్వాత చిల్లీ పౌడర్, దాని తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అన్నీ తగినంత వేసుకోవాలండి. ఇది ఇప్పుడు ముందు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మిక్స్ అయిపోయినాక మళ్ళీ పుదీనా, కొత్తిమీర, మళ్ళీ ఇది గార్నిష్కి కొద్దిగా పెడుతున్నాను. చిల్లీ, మళ్ళీ కొంచెం జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు, గరం మసాలా, ఆనియన్స్, కొన్ని గార్నిష్కి పెడుతున్నాను. ఇది హోల్ గరం మసాలా అండి, సాజీరా, స్టార్ ఫ్లవర్, పట్టా, ఇలైచి, లవంగ్, మిరియాలు, ఇంకా కొంచెం ఆనియన్ సీడ్స్, కొంచెం ఫ్రై దీంట్లోకి పెడుతున్నాం. గార్నిష్ మళ్ళీ కొంచెం ఆయిల్ అండి, కొద్దిగా లెమన్, కర్డ్ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది బిర్యానీ అయితే, బాగా అవుతుందండి. మేము అన్ని ప్రోడక్ట్ ఈలెక్స్ కుక్వేరే వాడతానండి. ఏ ఫుడ్ అయినా హెల్త్కి మంచిది, మెయిన్ హైజీనిక్గా ఉంటుంది. మిక్సింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది 1 hour నానాలండి. దాని తర్వాత నెక్స్ట్ దానికి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు వాటర్ బాయిల్డ్ అవుతుందండి. అందులో అన్ని స్పైసెస్ వేస్తున్నాను. స్పైసెస్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ అండి. ఇది బాయిల్డ్ అయ్యేటప్పుడు రైస్ వేసి తీస్తానండి. మళ్ళీ నెక్స్ట్ దానికి చూస్తానండి బిర్యానీ రెడీ అయిందని. బిర్యానీ ఇస్ రెడీ. వావ్, సో యమ్మీ. ఇప్పుడు నా కూతురికి సర్వ్ చేసి ఇస్తాను. ఎలా ఉందో చెప్తుంది, టేస్ట్ ఎలా ఉందో. సూపర్ అండి, ఈలెక్స్ కుక్వేర్లో మటన్ బిర్యానీ. ఓకే, ఇప్పుడు తిని చూసి చెప్తామండి. వావ్.